క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చేస్తుంది. గబుక్కున ఎళ్ళిపోతున్నారు. కొంతమంది నచ్చి కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది నచ్చక అబ్స్కాండింగ్ ఫ్రమ్ డ్యూటీస్ అండి. హ్మ్. అంటే చెప్పా పెట్టకుండా మానేసి అబ్రప్ట్‌గా వచ్చేస్తున్నారు. యాక్చువల్‌గా బాండ్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు గాని, ప్రైవేట్ కంపెనీలో కూడా చాలా కంపెనీల్లో బాండ్ ఉంటుంది. హ్మ్. ఆ బాండు ఓహ్, పెనాల్టీ కట్టకుండా పారిపోయి రావటం కరెక్ట్‌గా చెప్పాలంటే. హ్మ్. అలా వచ్చేస్తున్నారు. రావటం వలన వచ్చే ఇబ్బంది ఏంటంటేనండి, వీళ్ళకి ఒక నెల అవ్వంగానే పీఎఫ్ జనరేట్ అవుతుంది. అంటే పీఎఫ్ వీళ్ళకి పీఎఫ్ జనరేట్ చేయటానికి వీళ్ళ ఆధార్ నంబర్ కొట్టగానే ఆల్రెడీ ఎక్కడో ఎంప్లాయీ అన్నట్టు వస్తుంది. హ్మ్. 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 ఇమ్మీడియేట్‌గా హెచ్ఆర్ వాళ్ళని డెఫినిట్‌గా అడుగుతారు. అవును. రిలీవింగ్ లెటర్ ఏది అని. సో, నేను చెప్పే సజెషన్ ఏంటంటే పిల్లలందరికీ ఒకవేళ మానేయాల్సిన అవసరం వచ్చి మానేస్తే రిజిగ్నేషన్ ఇచ్చి ప్రాపర్‌గా రిలీవ్ అయ్యి రావాలండి. ఓకే. అంటే ప్రాపర్‌గా రిలీవ్ అయ్యి రావటం అంటే ఆళ్ళ దగ్గర నుంచి రిలీవింగ్ లెటర్ తీసుకొని, నోట్ జ్యూస్ అన్ని రాయించుకొని, ఆ రకంగా రిలీవింగ్ లెటర్ తీసుకొనొస్తే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రావండి పిల్లలకి. ఇది హ్మ్. తెలియక అట్లా మానేసొచ్చేయటం, కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వటం, తర్వాత ఇబ్బందులు పడుతున్నారండి.